హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఒక జ్ఞానబోధాంశంగా నిరర్ధక వ్యధ అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. నిరర్ధక వ్యధ. ఇక వినండి. అనగనగనగనగా ఒక యువకుడు గురువు దగ్గరికి వెళ్ళి, ఒకడు నా జీవితాన్ని నరకం చేస్తున్నాడు గురూజీ అన్నాడు. ఏం చేస్తున్నాడు? రోజు వచ్చి డబ్బులు అడుగుతున్నాడా, బెదిరిస్తున్నాడా అని అడిగాడు గురువు. వాడు ఇక్కడ ఉండడు, కానీ కనపడిన ప్రతివాడితో నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, రక్తం మరుగుతుంది. ఆ చిరాకంతా నా భార్య పిల్లల మీద పడుతుంది. అయితే వాడిని ఏమి చేయాలనుకుంటున్నావు? చంపేయాలనుకుంటున్నాను. చంపితే జైలుకు వెళ్తావు, వాడికి కావాల్సింది అదే కదా అని అన్నాడు గురువు. యువకుడు దెబ్బతిన్నట్టు చూసి, మరి నా సమస్యకు ఏమిటి పరిష్కారం గురూజీ అని అడిగాడు. గురువు అతడిని ఒక గదిలోకి తీసుకెళ్ళి తాళం వేసి కిటికీలోంచి ఆ తాళం చెవి లోపలికి విసిరేసి, సమాధానం కావాలనుకున్నప్పుడు బయటకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు గురువు. యువకుడికి ఏమీ అర్థం కాలేదు. పరిష్కారం కోసం వస్తే గదిలో తాళం వేసి ఆ తాళం చెవి నాకు ఇచ్చాడేమిటి, ఈ గురువు పిచ్చివాళ్ళ ఉన్నాడు అని నవ్వుకున్నాడు. కాసేపు ఏమీ తోచలేదు. నేల మీద ఉన్న చాక్ పీస్ ముక్క కనపడింది. దాంతో గోడ మీద బొమ్మలు గీయసాగాడు. అంతలో ఆకలేసింది. ఆశ్రమం కిటికీలోంచి కనపడుతున్న అరటి గెలలు చూస్తుంటే వాటిని చూసిన తర్వాత మరింత ఎక్కువైంది ఆకలి. మరో 2 గంటలు గడిచేసరికి మొహం మీద నవ్వు మాయమైంది. కడుపులో ప్రేవులు భయంకరంగా అరవసాగాయి. ఇక భరించలేక అసహనం కోపంగా మారి తలుపులు బద్దలు కొట్టయినా సరే స్వామిని నిలదీద్దామని వెళ్ళి నిశ్చేష్టుడయ్యాడు. బయట తాళం వేసి లేదు, తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయంతే. నన్ను తిట్టాలని, వీలైతే కొట్టాలని అనుకుంటున్నావు కదూ అన్నాడు గది బయటే నిలబడి ఉన్న గురువు ప్రశాంతంగా. యువకుడు అపరాధ భావనతో తలదించుకుని, క్షమించండి, తప్పే, కానీ మీరు ఇదంతా ఎందుకు చేశారో, గదిలో పెట్టి ఎందుకు తాళం వేశారో అర్థం కావటం లేదు అన్నాడు శిష్యుడు. గురువు అతన్ని ఆశ్రమం పక్కనే ఉన్న తోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ చెట్టు కింద ఎండిన ఆకులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. చూడు, ఆకుల్ని ఈ చెట్టు ఎలా వదిలేసిందో అన్నాడు గురూజీ. ఇందులో విశేషం ఏముంది స్వామీజీ? రాత్రి గాలికి పడిపోయాయి అంతేగా అన్నాడు యువకుడు తేలిగ్గా. కాదు, చెట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేసింది కాబట్టే పడిపోయాయి అన్నాడు గురువు. ఈ కొత్త థియరీకి యువకుడు అయోమయంగా చూశాడు. చెట్టు ఆకుల్ని ఎందుకు వదిలేసింది? ఆలోచించు. వదలకపోతే ఆ చెట్టు పచ్చదనం లేక చచ్చిపోయి ఉండేది, అవునా? ఈ కొత్త సిద్ధాంతానికి యువకుడు అవాక్కయ్యాడు. వసంతంలో చిగుర్లు వేయటం కోసం శిశిరంలో శేషపత్రాల్ని వదిలివేయటమే చెట్టు మనకు చెప్పే జీవిత సత్యం. నీ శత్రువు నిన్ను నీ నిద్రకు, భార్యాపిల్లలకు దూరం చేస్తున్నాడు. చెట్టు ఎండుటాకుని వదిలేసినట్టు వదిలేయకుండా ఎందుకు గుండెల్లో పెట్టుకొని పోషిస్తున్నావు అని అడిగాడు గురూజీ.
అతడితో కలిసి ఆశ్రమం వైపు నడుస్తూ చెప్పాడు. భయం, కోపం, దుఃఖం ఎండిపోయిన ఆకుల్లాంటివి. అవి సమస్యలు కావు. వాటిని వదల్లేని మన మనస్సే మన సమస్య. అనుమానం ఇంకా పెద్ద సమస్య. నేను నీ గదికి తాళం వెయ్యలేదు. ఒకవేళ వేసినా నీకిచ్చిన చెవితో లోపల నుంచి కూడా తెరవచ్చు. కనీసం నువ్వా ప్రయత్నం కూడా చెయ్యలేదు. నీ కిటికీ పక్కనే ఒక కర్ర ఉంది. దాంతో అరటిపళ్ళు తెంపుకోవచ్చు. నీ దృష్టి అసలు అటు పోనేలేదు. గోడలపై పిచ్చి పిచ్చి బొమ్మలు వేసుకుంటూ నన్ను తిట్టుకోవటంతోనే నీకు సరిపోయింది. సిగ్గుపడకు, అందరూ చేసేది అదే. సమస్యకి పరిష్కారాలు ఆలోచించకుండా పరిణామాలు ఆలోచిస్తూ అందమైన జీవితం గది గోడల్ని నిరర్ధక వ్యధల చాక్పిస్తూ పాడు చేస్తారు. ప్రస్తుతం నీ ప్రత్యర్థి పట్ల నువ్వు చేస్తున్నది కూడా అదే. ఒక వెలుగు కిరణం మేఘాల్ని చీల్చుకుని వచ్చినట్టయింది. ఒక సత్యం అర్థమైనట్టు ఆ యువకుడు నమస్కరించాడు. వెళ్ళిరా. ఒక విషయం గుర్తుపెట్టుకో, మనల్ని బంధించి ఉంచేవి తాళాలు కావు, తెరవటానికి చెయ్యని మన ప్రయత్నాలే అన్నాడు గురువు. ఇదండి. ఏమర్థమైనా మీకు నిరర్ధక వ్యధ అనేటువంటి ఈ జ్ఞానబోధాంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.